గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం. ఇంతకుముందు వీడియోలలో ప్రేమ అనే దాని గురించి కొద్దిగా వివరించడం జరిగింది. ప్రేమకు సంబంధించిన కొన్ని కథలు నేను మీకు చెబుతున్నాను వీడియోస్లలో. ఈరోజు ఒక చిన్న కథ మీకు చెప్తాను, వినండి. ఒక తండ్రి, ఆయనకు 4 పిల్లలండి. చిన్న చిన్న పిల్లలు వాళ్ళకు. ఆయనకు విపరీతమైన మధుమేహ వ్యాధి ఉన్నది. మధుమేహం అంటే ఇంగ్లీష్లో షుగర్. ఆయన కొంచెం స్వీట్ తిన్న పడదండి, విపరీతమైన తలపోటు వస్తుంది, కళ్ళు తిరుగుతాయి, ఎమ్మటే శోచ వచ్చి పడిపోతాడు. అటువంటి స్థితిలో ఉన్న ఒక తండ్రి. అయితే ఆ స్వీట్లు తినడం అనే కోరికను పూర్తిగా కూడా అతను చంపేసుకున్నాడు. తను ఎప్పటికీ కూడా ఆ స్వీట్ల జోలికి ఆయన పోడండి. ఇది ఇలా ఉన్నప్పుడు స్వీట్లు తినాలనేది ఆ తండ్రి యొక్క కోరిక, కానీ తింటే పడదు అతనికి. ఆయన జాబ్ చేసుకొని ఒకరోజు ఇంటికి వెళ్తున్నాడు. బయట ఒక మంచి ఫేమస్ స్వీట్ షాప్ ఒకటి కనబడింది. ఉదాహరణకు పుల్లారెడ్డి అనుకోండి. పుల్లారెడ్డి స్వీట్ షాప్ ఒకటి కనబడింది ఆయనకు. ఆ స్వీట్ షాప్ ముందు నుంచి పోతుంటేనే ఆ స్వీట్ల యొక్క వాసన అతనిని అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ఏమైందంటే, తినాలని అతని కోరిక, కానీ తింటే అతనికి చాలా డేంజర్, ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కానీ అతను ఆ స్వీట్ షాప్లోకి వెళ్ళి తనకి ఇష్టమైన స్వీట్లను కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తాం? స్వీట్ తింటే అతనికి డేంజర్, తినకపోతే అతని కోరిక తీరదు, కానీ స్వీట్లను ఎందుకు పట్టుకెళ్ళాడు అతని ఇంటికి అనేది మనం అందరం కూడా ఆలోచిస్తుంటాం. ఇంటికి తీసుకెళ్ళి అతను ఏం చేశాడంటే, తన 4 పిల్లల్ని కూడా పిలిచాడు. పిలిచి ఒక్కొక్క స్వీటు ఒక్కొక్క పిల్లవాడి చేతిలో పెట్టి తినండి రా ఇదని చెప్పాడు. ఆ పిల్లలు కూడా తండ్రి తెచ్చాడని చెప్పేసి స్వీటు పిల్లలకు చాలా ఇష్టం ఉంటుంది, చకచక సంతోషంగా తినడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ తండ్రి కోరిక తీరిపోయింది. ఎందుకు తీరిపోయింది? తనేం తినలేదే, తనేం ఆ రుచిని అనుభవించలేదు కదా. స్వీటు తినలేకపోయానన్న బాధ అతనికి ఇప్పుడు లేదు. ఎందుకు లేకుండా పోయింది? కారణం ఏమంటే, తన పిల్లలు తిన్నారు ఆ స్వీట్లు. తను చిన్నగా ఉన్నప్పుడు ఎటువంటి మధురాన్ని అనుభవించాడో అటువంటి మధురాన్ని ఇప్పుడు ఆ పిల్లలు అనుభవిస్తున్నారు అనే ఒక సంతోషము, తన స్వీట్లు తినలేకపోతున్నాను అనే స్థితిని కూడా పక్కకు పెట్టేసింది. తన పిల్లలు తిని ఆనందిస్తున్నారు, నా కడుపు నిండిపోయింది, నా మనసు నిండిపోయింది, చాలు, నేను తినట్లేదు అనే బాధ ఇప్పుడు నాకు లేదు అని ఆ తండ్రి సంతోషంతో ఉన్నాడు. పక్కకు స్వీట్లు ఉన్నా కానీ తినకుండా ఉండగలిగే స్థితిని ఆయన పొందాడు. ఎందుకు పొందాడు? పిల్లల మీద ప్రేమతోటి పొందాడు అతను. సో ప్రేమ యొక్క స్వరూపం ఎంత గొప్పగా ఉంటుందనే దానికి ఈ చిన్న కథ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఈ విధమైన ప్రేమలు మనకు తల్లిదండ్రుల నుంచి దొరికేవి కోకొల్లలుగా దొరుకుతాయి. కాబట్టి ప్రేమ ఎంత గంభీరంగా ఉంటుంది, ఎంత సున్నితత్వాన్ని పాటిస్తుంది, అది మనం ఈ కథలు అర్థం చేసుకోవచ్చు. ఒకరు సంతోషిస్తే మనసు సంతోషంతో పొంగిపోతుందో
అది ప్రేమ యొక్క స్థితి. ఒకరు బాధపడితే మన మనసు బాధతో పొంగిపోతుందో అది ప్రేమ యొక్క స్థితి. సో ఇంతటి అమోఘమైన స్థితిని కలిగి ఉంటుంది ప్రేమ. కానీ ఈరోజు సొసైటీలో ఏమైంది? ప్రేమ అంటే ఒక ఆడపిల్ల ఎమ్మడి పడడం, ఆమెను ఎలాగైనా బతిలాడో భయపెట్టో ఆమెను సొంతం చేసుకోవడం, ఇది ప్రేమ అనేది సమాజంలో ఇది వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. అది మామూలుగా కూడా లేదు. ఇప్పుడు కొన్ని టీవీలలో సంఘటనలు చూస్తుంటే దిగ్భ్రాంతి కలుగుతుంది మనసుకు. ఇష్టపడిన పిల్ల తనని చేసుకోలేదని దానికి అడ్డొస్తున్న తండ్రిని వాడెళ్ళి కత్తితో నరికి చంపేశాడు మొన్న సంఘటన టీవీలో. ప్రేమ ఇంత భయంకరంగా ఉంటుందా? ఎవరు చెప్పారు ఇది ప్రేమ అని? చూడండి, నేను ప్రేమకు ఇది వరకు ఒక నిర్వచనం ఇచ్చామండి. ఏ వ్యక్తి మీద మనకు ప్రేమ ఉంది అని మనం భావిస్తున్నామో ఆ వ్యక్తులు సంతోషంగా ఉండాలి, బాగుండాలి, బాగుపడాలి అని కోరుకోవడమే ప్రేమ. ఆ వ్యక్తులను మనం సొంతం చేసుకోవాలనే భావన అదైతే ఉందో అది మన యొక్క యాంబిషన్, అభిలాష, మన యొక్క డిజైర్. నేను ఇది వరకు ఒక ఉదాహరణలు చాలా చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను. మన మనసుకు ఒక అమ్మాయి నచ్చింది అనుకోండి, సమాజంలో వెళ్తుంటే ఒక అందమైన అమ్మాయి మన మనసుకు నచ్చింది. మనసుకు నచ్చిన కారణం చేత ఆ అమ్మాయి లైఫ్లో బాగుండాలి, అంత అందంగా ఉంది, అంత అందగత్త, తన లైఫ్లో బాగుండాలి, తను ఏం జరగాలనుకుంటుందో తన లైఫ్లో అది జరగాలి అని నువ్వు కోరుకుంటే అది ప్రేమ అండి, అది ప్రేమ. నీ మనసుకు నచ్చిన కారణం చేత ఆ అందమైన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి అని నువ్వు మనసులో పెట్టుకున్న ఫీలింగ్కి నీ యొక్క యాంబిషన్, అది నీ యొక్క అభిలాష, అది నీ యొక్క వ్యక్తిగత నిర్ణయము, అది ప్రేమ కాదు. ఆ అమ్మాయి మీద ప్రేమ కాదు. ఆ అమ్మాయి బాగుండాలి అనుకుంటే అది ఆ అమ్మాయి మీద ప్రేమ అవుతుంది. ఆ అమ్మాయి నీ భార్య కావాలని నువ్వు భావిస్తే అది నీ యొక్క నిర్ణయము, నీ యొక్క అభిలాష, నీ యొక్క యాంబిషన్, నీ యొక్క డిజైర్, నీ వ్యక్తిగత చాయిస్. అది ప్రేమకు నీ యొక్క నిర్ణయానికి నువ్వు రెండు ఒకేలాగా పెట్టేస్తున్నావు. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనేది నీ యొక్క కోరిక, దానికి ఆ అమ్మాయి మీద ప్రేమ అని ఎలా చెప్తున్నావు నువ్వు? అంటే నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఏదో స్థితికి వెళ్ళిపోతుందా? అలా ఏం జరగదు. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది నీ యొక్క కోరిక, అది నీ యొక్క యాంబిషన్. అదే చెప్పు నువ్వు బయట. అవునండి, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరంటే నాకు ఇష్టము, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను, మీకు ఇష్టమైతేనే అని చెబితే అది ఒక పద్ధతి. అంతే తప్ప నేను నీ మీద ప్రేమతోనే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని నువ్వు చెబితే అది రాంగు. ఎందుకు రాంగు? ఆ అమ్మాయి వచ్చి నిన్ను అడగలేదు కదా. ఆ అమ్మాయి నీ దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని బతిలాడితే, నిన్ను తప్ప నేను భర్తగా వేరే అతన్ని ఊహించుకోలేకపోతున్నాను అని నీ దగ్గరకు వచ్చి అడిగితే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చూసే వాళ్ళకు అది అవును, ఆ అమ్మాయి వచ్చి అడిగింది, పాపం ఆ అమ్మాయి మీద జాలితోటో ప్రేమతోటో పెళ్లి చేసుకున్నాడు అని అనుకుంటారు. కానీ నీ ఇష్టానికి నువ్వు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని ఆ అమ్మాయి వెనకాల పడి నీ మీద ప్రేమతోనే నేను ఇదంతా చేస్తున్నాను అనడం ఎంతవరకు కరెక్టు? ఆమె ఏం అడగలేదా ఇవన్నీ చేయమని? నా కోసం వెయిట్ చేయమని చెప్పలేదే, నా కోసం తిరగమని చెప్పలేదే ఆమె. ఇవన్నీ నీ ఇష్టానికి నువ్వు చేసిన కర్మలు, నువ్వు చేసిన ప్రక్రియలు, ఇవన్నీ నీ ఇష్టానికి వెయిట్ చేశావు, నీ ఇష్టానికి ఆ అమ్మాయి వెనకల పడ్డావు, నీ ఇష్టానికి స్కెచ్లు వేసుకొని కూర్చున్నావు.
ఇవన్నీ కూడా నీ ఇష్టాలు, ఆ అమ్మాయి మీద ప్రేమ కాదు. ఆ అమ్మాయిని పొందాలనేది నీ యొక్క ఇష్టము, నీ యొక్క యాంబిషన్. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ అమ్మాయి మీద ప్రేమతో చేస్తున్నాను ఇవన్నీ అంటున్నావు. ఆ అమ్మాయి అడగలేదు కదా నిన్ను ఇవన్నీ చేయమని. ఆ అమ్మాయి అడగకుండా నీ ఇష్టానికి నువ్వు ఇవన్నీ చేసి ఆ అమ్మాయి మీద ప్రేమ అని అనడం ఎంతవరకు కరెక్ట్ అండి? నాకు చెప్పండి. కాబట్టి ప్రేమ వేరు, మన యొక్క ఇష్టం వేరు, మన యొక్క అభిలాష అనేది వేరు. నేను ఇది వరకు వీడియోలో ఒక అందమైన అమ్మాయిని చూసి ఆమె బాగుండాలని కోరుకుంటే అది ప్రేమ అవుతుందండి. ఆమెను మనం పెళ్లి చేసుకోవాలని కోరుకుంటే అది మన కోరిక అవుతుంది తప్ప ఆమె మీద ప్రేమ కాదు అని చెప్పాను. ఇక్కడ కొంతమంది కోరిక అంటే కొంతమంది వ్యక్తిగతంగా హట్ అవుతారు. కాబట్టి నేను కోరిక అనే ప్లేస్లో ఒక మంచి పదాన్ని పెడుతున్నాను, యాంబిషన్. యాంబిషన్ అంటే తెలుగులో అభిలాష. చూడండి, చాలామంది అంటుంటారు నీ జీవిత ఆశయం ఏంటి అంటే, నీ జీవిత లక్ష్యం, నీ జీవిత అభిలాష ఏంటి, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, నేను పోలీస్ అవ్వాలనుకుంటున్నాను, నేను లాయర్ అవ్వాలనుకుంటున్నాను. ఇంకొకటి అభిలాష ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని వాడి యొక్క యాంబిషన్. అదే చెప్పు నువ్వు. అవునండి, నేను ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, అది నా యాంబిషన్, అది నా యొక్క అభిలాష, నా కోరిక, అందులో తప్పేముందని చెప్పు, అది తప్పు కాదు. కానీ ప్రేమ అని చెప్పకు. ప్రేమ అంటే ఆమె లైఫ్లో ఆమె ఏం జరగాలనుకుంటుందో అది జరగాలని కోరుకుంటే అది ప్రేమ అని అంటారు. తల్లిదండ్రులు అదే కదా కోరుకుంటారు. పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో అది జరగాలని కోరుకుంటారు. అది ప్రేమ తల్లిదండ్రులది. మరి నువ్వేం చేస్తున్నావు? ఆమె నీ భార్య కావాలని నువ్వు ఆశిస్తున్నావు, ఆకాంక్షిస్తున్నావు, కోరుకుంటున్నావు. అది నీ యొక్క యాంబిషన్. అది ఆమె మీద ప్రేమ ఎలా అయింది? ఆమె వచ్చి నిన్ను బతిలాడితే కదా నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటా, నేను ఆమె మీద ప్రేమతో పెళ్లి చేసుకుంటా అని చెప్పాల్సింది. ఆమె నీ దగ్గరకు రానప్పుడు నీ ఇష్టానికి నువ్వు ఆమె వెనకాల పడి తిరిగి అది ఆమె మీద ప్రేమతో చేస్తున్నంటే అది ఎట్లా యాక్సెప్ట్ అవుతుంది? అది నీ యొక్క ఇష్టము, నీ యొక్క అభిలాష. కాబట్టి ఏది ప్రేమ, ఏది మన యొక్క అభిలాష, ఏది ఇష్టం, ఈ పదాలకు మీరు అర్థాలు తెలుసుకొని ప్రవర్తించండి జీవితంలో. మీ ఇష్టానికి మీరు ఒకరి వెనకాల పడి అది వాళ్ళ మీద ప్రేమతో చేస్తున్నాను అనే అంత మూర్ఖమైన మాట ఇంకొకటి లేనే లేదు. వాళ్ళు ఏం అడగలేదే మా వెనకాల పడమని, మా కోసం వెయిట్ చేయమని ఏం చెప్పలేదే, నీ దగ్గరకు వచ్చి బతిలాడలేదే, నువ్వు నన్ను ప్రేమించు, నన్ను పెళ్లి చేసుకొని నీ దగ్గరకు వచ్చి ఏం చెప్పలేదే, ఆ అమ్మాయి చెప్పలేదే. ఆ అమ్మాయి తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబం వచ్చి నువ్వు తప్ప నా కూతురుకు వేరేవాడు వద్దు, నువ్వే నా కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళేం నిన్ను వచ్చి నీ దగ్గరకు వచ్చి బతిలాడలేదే. నీ ఇష్టానికి నువ్వు తిరిగి ఆ అమ్మాయి మీద ప్రేమతో చేస్తున్నాను అనే రైట్స్ నీకు ఎవరిచ్చారు? అది ఎలా కరెక్ట్ అవుతుంది అసలు? కాబట్టి ప్రేమ ఒకరి వెనకాల పడదు. గుర్తుపెట్టుకోండి మీరు బాగా. ఒకరు బాగుంటే చూడాలని మాత్రమే కోరుకుంటుంది ప్రేమ. ఒకరిని పొందాలి అని కోరుకునేది మన యొక్క యాంబిషన్, మన యొక్క అభిలాష అవుతుంది. అది ప్రేమ కాదు. కాబట్టి మీరు ఏది ప్రేమ, ఏది నా కోరిక అని ఆలోచించిన రోజు మనము ఎక్కువగా అవతలి వ్యక్తిని నాశనం చేద్దాము అనే ఆలోచనలు, క్రూరమైన ఆలోచనలు మన దరి చేరవు. ఎందుకంటే నీ నిర్ణయం కరెక్టుగా ఉన్నది. నువ్వు కదులుతున్న మూమెంట్కు అది నీ యొక్క అభిలాష అవుతుంది తప్ప ఆ మూమెంటు ఆమె మీద ప్రేమ కాదు. ఎందుకంటే ఆమె నిన్నొచ్చి అడగలేదు కాబట్టి నీ ఇష్టానికి మూమెంట్ అవుతున్నావు కాబట్టి ఆ మూమెంట్కు పేరు అభిలాష, అది ప్రేమ కాదు. కాబట్టి మీరు జీవితంలో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి, ఇంకొకరి జీవితాలను ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి. అంతే తప్ప
మీ యొక్క మూమెంట్కు, మీ యొక్క కదలికలకు, మీ లోపల ఉన్న మనసులో ఉన్న ఫీలింగ్స్కి అవతలి వ్యక్తితో సంబంధం లేకుండా, ఆమె ఏ స్థితిలో ఉందో తెలుసుకోకుండా, అసలు ఆమెకు పెళ్లి చేసుకునే మూడ్ ఉందో లేదో తెలుసుకోకుండా, మీ ఇష్టానికి మీరు ఆమె వెనకాల పడి ఆమె మీద ప్రేమతో చేస్తాను అనడం అయితే అంతకు మించిన అన్యాయమైన మాట ఇంకొకటి లేనే లేదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. భావనలు కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి జీవితంలో కలిగిన ప్రతి ఫీలింగ్కి, ప్రతి ఇష్టానికి ప్రేమ అనేది పెట్టేసుకొని, నేను ప్రేమిస్తే ఆమె నన్ను తిరస్కరించిందని కసి ఎందుకు పెంచుకుంటున్నారంటే అది ప్రేమ కాదు, మన యొక్క యాంబిషన్ అని మీరు గ్రహించకపోవడం వల్లనే, అది మన యొక్క అభిలాష, మన యొక్క కోరిక అని మీరు గ్రహించకపోవడం వల్లనే ఇవాళ సొసైటీలో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు అమ్మాయిలు ఇష్టపడకపోతే అమ్మాయిల మీద యాసిడ్ పోయడము, వాళ్ళని చంపేయడము చేసే ఈ మృగాలు ఈరోజు అమ్మాయి కుటుంబాల మీద కూడా దాడి చేసేస్తున్నాయి. వాళ్ళకి ఎవరంత రైట్స్ ఇచ్చారు? ఏం అధికారం ఉంది? వయసుకు వచ్చిన ఒక కూతురు మీద కన్న తండ్రి ఒక దెబ్బ వేయడానికి భయపడతాడు, సంకోచిస్తాడు. నువ్వు ఎవడివి? నువ్వు వెళ్ళి వాళ్ళ కుటుంబాలను నాశనం చేయడానికి, ఆ పిల్లల్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నావు? నీకేం రైట్స్ ఉన్నాయి? నువ్వేం చేశావని ఆ పిల్లని నాశనం చేయాలనుకుంటావు? కన్న తండ్రి ఒక దెబ్బేయడే, ఆ పిల్లని ఎలా నాశనం చేస్తావు? ఎలా ఆ అమ్మాయిని పొడుస్తావు కత్తితోటి? యాసిడ్ ఎలా పోస్తావు? ఇది మృగ లక్షణం కాకపోతే ప్రేమ లక్షణం అవుతుందా ఇది? అసలు భావజాలంలోనే తప్పున్నది. సొసైటీలో మనం అందుకుంటున్న భావజాలాల్లోనే తప్పున్నది. నీ మనసుకు నచ్చిన వాళ్ళు ఎమ్మడి పడడము నీ యొక్క అభిలాష అవుతుంది తప్ప వాళ్ళ మీద ప్రేమ ఎన్నటికీ కాదు. వాళ్ళ మీద ప్రేమ ఉంటే నువ్వు వాళ్ళు బాగుండాలని కోరుకొని నువ్వు ప్రశాంతంగా ఉంటావు, వాళ్ళని ప్రశాంతంగా ఉండనిస్తావు. నువ్వు వాళ్ళ సాన్నిహిత్యము, వాళ్ళ యొక్క వాళ్ళ సాన్నిహిత్యము నువ్వు పొందాలని ఆశించి నువ్వు వెనకాల పరిగెడితే అది నీ యొక్క అభిలాష, నీ యొక్క డిజైర్, నీ యొక్క కోరిక అవుతుంది తప్ప అది ప్రేమ ఎన్నటికీ కాదు. కాబట్టి ఇకనైనా అసలు ప్రేమ అంటే ఏందో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని భావిస్తూ స్వస్తి.